అంత ప్రేమను కేవలము రాజశేఖర రెడ్డి గారు తన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా సమపాళ్లుగా పంచారనమాట. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు, రెండవదిగా దేవుని ప్రేమను కూడా పంచారు. అంటే తండ్రి స్థానం తన కుటుంబానికే పెద్ద దిక్కుగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పెద్ద దిక్కుగా ఆయన నిలిచారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దేవుని వాక్యమును బట్టి మాట్లాడుతున్నాను ప్రియులారా, ఏ పక్షపాతం లేకుండా పరిపాలన, ఆ ప్రేమ ఆయన చిరునవ్వులోను, ఆయన చూపులోను, ఆయన యొక్క వ్యవహార శైలిలోను కూడా చూడగలుగుతూ ఉన్నాం, చూశాం, ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం. అందరికీ ఆ ప్రేమను పంచటం. ఒక ప్రొఫెసర్ గారు ఇలా అన్నారు, ప్రే అంటే ప్రేరేపించబడుట, మా అంటే మర్చిపోలేకుండుట అని. ఎప్పటికీ కూడా మర్చిపోలేనట్లుగా ఆయన దైవ ప్రేమను ప్రజలకు పంచారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. మూడవ కారణం ఇక్కడ ఏముందంటే, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పుట. ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీతిమంతుల జ్ఞానం వైపు త్రిప్పటానికే ఆయన జన్మించి ఉన్నారు. దట్ మీన్స్ మూడవది ఏమిటంటే అవేర్నెస్. అందరికీ అవగాహన కలిగించారు. చీకట్లో ఉన్న వారికి వెలుగులోనికి తీసుకొచ్చారు. చెడ్డ పరిస్థితుల్లో ఉన్న వారిని మంచి పరిస్థితికి తీసుకొచ్చారు. పతనావస్థలో ఉన్న వారిని ప్రగతి వైపు నడిపించారు. కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు, అవేర్నెస్ కలిగించారు. చాలామందికి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది. ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు, ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రహర్షిస్తారు. వారి జీవితం 75 వసంతాలు పూర్తయినాయి. సంతోషకరమైనటువంటి జన్మగా, మరపురాని మరువలేనటువంటి మహానేతగా, చిరస్మరణీయులుగా ఉండిపోయారు. అందుకనే వారిని కీర్తిశేషులని మాత్రమే కాకుండా సాక్ష్యశేషులు కూడా అంటారు. అంటే గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు ఈ భూమి మీద. ఆయన అనేకులకు అవేర్నెస్ కలిగించారు. చెడు పరిస్థితుల్ని తీసివేశారు. బీదరికం నుంచి మీరు అలా ఉండుట నాకు ఇష్టం లేదు అన్నారు. ఏ విధంగా వారు బాగుపడాలో, మీరే కాదు మీ పిల్లలు కూడా బాగుపడాలని ఒక ప్రగతి బాటలోనికి వారు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో వారిది సంతోషకరమైన జన్మ అనటానికి అవేర్నెస్ కలిగించటం మరొక కారణం ప్రియులారా. నాలుగవది, చివరి కారణం ఏమిటంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడై ముందుగా వెళ్ళుట. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు ముందుగా వచ్చిన ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను. ఇక్కడ నేను ఎందుకు ఆపాదిస్తున్నాను అంటే ప్రియులారా, ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవిక సమర్పణ ఉంది ఆయనకి. ఒక పనికి నడుం బిగించారు అంటే వెనుకంజ వేయలేదు. అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు. సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతాయించినా కూడా ఆయన ఆగలేదు. దట్ ద రీజన్ ఏమిటంటే డివోషనల్ డెడికేషన్, దైవికమైనటువంటి సమర్పణ. కమిట్మెంట్ కరెక్ట్ది అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ ఇంకేం ఉండవండి పిల్లల. కన్వర్షన్స్ అదేముండదు. కమిట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నారు ఆయన. ఆ డెడికేషన్, ఆ ప్రతిష్ఠించుకున్నారు. మంచి కొరకై నేను ముందు నిలబడతాను. అందుకనే వారిది సంతోషకరమైన జన్మ అంటున్నాను. ప్రజలను సిద్ధపరచుట, తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచువారు నాయకులు. తను పరిపుష్టి కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చైతన్యాన్ని తీసుకొచ్చిన నాయకుడైతే ఆయన బాటలో అనేకులు నడిపించారు. తన కుటుంబస్తులను, సమాజాన్ని కూడా నాయకులుగా తీర్చిదిద్దారు. అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ. దైవిక సమర్పణ సగంలో ఆగదండి ఎప్పుడూ కూడా. అది ఆజన్మాంతం కూడా సాగిపోతూ ఉంటుంది, కొనసాగిపోతూ ఉంటుంది. అందుకే వారిని సంతోషకరమైన జన్మ అంటున్నాం. అంటే అనేక తరాలకు సిద్ధపరచుట. నేటికి నేను అనుకుంటాను మరికొన్నేండ్లు, బహు సంవత్సరములు కూడా మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 75 వసంతాలే కాదు, అనేక సంవత్సరాల పాటు ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటాం. కారణం వారి జీవితం మరపురాని ఘట్టం. అనేకులకు స్ఫూర్తినిస్తుంది, చైతన్యాన్ని రగిలిస్తుంది, మహానేతను మరువలేకుండా చేస్తుంది. ప్రియులరా, వారు దేవుణ్ణి కలిగి ఉన్నారు, దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. ఆయన అనేకులకు అవగాహన కల్పించిన స్థితిలో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించారు. అంతేకాదు దైవిక సమర్పణతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. అంతే, దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్ళిపోయారు.
గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్, అవేర్నెస్ అండ్ డివోషనల్ డెడికేషన్. ఖచ్చితంగా గ్లాడ్, సంతోషం, ఆయన జీవితంలో సంతోషం. ఎవ్వరు శత్రువు ఎదురుపడినా సరే చక్కని చిరునవ్వుతో పలకరించి ఎంతగానో వారి జీవితాల్లో కూడా గుర్తింపుగా మిగిలిపోయారు. ప్రియులారా, ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు, ఎప్పటికీ కూడా మరువలేము. ఆ మరపురాని జ్ఞాపకం, సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనేకులకు కళ్ళారా చూపించారు. దేవుని మహాకృపలో 60 సంవత్సరాలు భూమి మీద సంచరించి ఆయన 60 సంవత్సరాలు 600 సంవత్సరాలకి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చారు. కాబట్టి అట్టి మహానేతను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనమైన నివాళి అర్పించుదుము గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని